హలో ఆల్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. యాక్చువల్లీ నేను మా ఊర్లో ఎప్పుడు కూడా వ్లాగ్స్ అనేవి ఏమీ షూట్ చేయలేదన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఒక వ్లాగ్ తీద్దామని అయితే స్టార్ట్ చేశాను. ఈ వీడియోలో మొత్తం అంతా నేను కవర్ చేయలేదు, కానీ కొంచెం కొంచెం అయితే వ్యూని అయితే చూపించగలను. ఇక్కడ నుంచి చూసేయండి. సంక్రాంతి అంటేనే ఆంధ్రాలో చాలా స్పెషల్ కదా, చాలా బాగా జరుగుతుంది. ఇది మార్నింగ్ 5 o'clock అనమాట. మా పిల్లలు లేచి అప్పటికే రెడీ అయిపోయారు. మార్నింగ్ 3 o'clock నుంచే స్టార్ట్ చేస్తారు మా వాళ్ళందరూ. ఎర్లీ మార్నింగ్ లేచి సో అందరూ స్నానం చేయడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. వెలుగు వచ్చిన తర్వాత చేయకూడదు, ముందే చేయాలని అంటారు. సో అందరు రెడీ అయిపోయారు. ఇప్పుడు ఇక్కడ 5:30 అలా అవుతుంది, 5:30 or 6 అవుతుంది అనమాట. సో ఆ టైంకి అందరు తీసుకుని వెళ్తున్నారు భోగి మంటలు వేయడానికి, భోగి పిడకలను అయితే. సో వాటిని అందులో మా పిల్లలు కూడా ఉన్నారు. ఇవి మేముండే దగ్గర నుంచి ఒక 5 minutes ఏమో వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. రోడ్ ఉంటుంది అనమాట, మెయిన్ రోడ్. అక్కడ టెంపుల్ ఉంటుంది. సో అక్కడైతే పెద్ద భోగి మంటను అయితే వేస్తారు. సో ఆ వాకబుల్ డిస్టెన్స్లో కూడా వ్యూ ఎలా ఉందన్నది చూపిస్తాను చూడండి. ఇది యాక్చువల్లీ రోడ్ అనమాట. మా ఇంటి దగ్గర నుంచి రోడ్ ఇది. సో పిల్లలందరూ కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ నుంచి అక్కడ వేయడానికి, మంటలో వేయడానికి. ఇదంతా కూడా రోడ్డు ఉంటుంది. అటు సైడ్ కాలువ ఉంటుంది, కాలువ పక్కన చేలు ఉంటాయి. నిజంగా వ్యూ చాలా బాగుంటుంది. చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయి. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది అనమాట మా ఊరు చాలా అందంగా ఉంటుందని. ప్రాంతీయ అవమానం అనేది అందరికీ ఉంటుంది అనుకోండి, బట్ నిజానికి ఎవరి ఊరు వాళ్ళకే బాగుంటుంది. కానీ కోనసీమ ఇంకా బాగుంటుంది అనమాట. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. చుట్టూ చెట్లతో గ్రీనరీగా కొబ్బరి చెట్లు, పచ్చని పంట పొలాలు చాలా బాగుంటాయి అన్నమాట. ఇది ఆల్మోస్ట్ మనం టెంపుల్ దగ్గరికంటూ వెళ్తున్నాం అనమాట. ఈ పక్కన కూడా అన్ని చేలు ఉంటాయి. ఆ వ్యూ చాలా బాగుంటుంది అసలు మార్నింగ్ సన్రైజ్ టైంకి. అది అయితే నేను ఇంకా చూపించగలిగితే మా ఊర్లో ఉన్న రిమైనింగ్ ఏరియాస్ని కూడా చూపిస్తాను. అంతర్వేది టెంపుల్ ఉంటుంది. సో అక్కడ కూడా చాలా బాగుంటుంది బీచ్. అది మా అర్జున్ అనమాట, దండగుచ్చినవి పట్టుకుని ఆడుతున్నాడు మంటలో వేయడానికైతే. ఇంక ఇవన్నీ కూడా చేలు. ఇక్కడ ఆల్రెడీ మంట వేసారు కదా, ఇది ఈసారి చిన్నది వేశారనమాట. కానీ చాలా పెద్దగా వేస్తారు ఎవ్రీ ఇయర్. ఈసారి కొంచెం పరిస్థితులు అనుకూలించక కొంచెం చిన్నగా అయితే వేశారనుకుంటా, బట్ ఎవ్రీ ఇయర్ చాలా పెద్దది వేస్తారు. ఇక్కడే కాదు, ఇది యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళ ఊరు అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకా చాలా పెద్దది వేస్తారనమాట. సో అది అక్కడ కనిపించేది అయితే టెంపుల్, అమ్మవారి టెంపుల్ అనమాట. ఇదంతా కూడా మెయిన్ రోడ్. యాక్చువల్లీ మేము బస్సు ఎక్కాలన్నా కూడా ఇక్కడికే వచ్చి బస్సు ఎక్కాలి. ఇక్కడ రోడ్ పైనకి వస్తుంది అనమాట. ఈ ఏరియా నేమ్ వచ్చేసి గుడిమెల్లంక అంటాము, మా ఊరి పేరు ఇది. యాక్చువల్లీ ఒక్కొక్క పండగకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది కదా. సో అంటే ఒక కేటగిరీ వాళ్ళు మాత్రమే జరుపుకోగలిగేలా ఉంటాయి కొన్ని, లైక్ రాఖీ పండగ కానీ అలాంటివి. బట్ సంక్రాంతి అంటే ప్రతి ఒక్కరు పిల్లల దగ్గర నుంచి పెద్దలందరి వరకు కూడా ఎంజాయ్ చేయగలిగేది అనమాట. చాలా బాగుంటుంది. ఈ 3 days అయితే ప్రతి ఒక్కరు మ్యాక్సిమం మెంబర్స్ అందరూ వచ్చేస్తారనమాట. వేరే స్టేట్స్ ఆర్ కంట్రీస్ నుంచి కూడా వస్తారు ఈ పండుగ కోసం. టికెట్స్ కూడా అంత ఇబ్బంది అవుతుంది ఆ టైంలో రావడానికి. ఇక్కడ అలా విసిరేది మా ఆదిత్య అనమాట. ఇప్పటికంటే మా చిన్నప్పుడు ఇంకా ఇంకా చాలా బాగుండేది. అసలు అప్పుడు వాతావరణమే లేదు, నాకు తెలిసి రాదు ఇంకా. ఇలా సంక్రాంతి వస్తుందంటే మేము ఒక 10 days 15 days ముందు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడైనా ఆవులు ఉంటే అక్కడికి వెళ్ళి పేడ తెచ్చుకొని అవంతా కలెక్ట్ చేసుకొని పిడకలు వేసుకొని అవి ఆరబెట్టుకొని మళ్ళీ అవి ఏ వర్షం వచ్చి తడిచిపోకుండా వాటిని నీట్గా చూసుకొని అవన్నీ దండగుచ్చుకొని ఎవరు పెద్దది కట్టుకొని వేసుకుంటే అది పెద్ద ఇదనమాట. సో అంటే అలా ఫీల్ అయ్యేవాళ్ళము, నాది పెద్దది నీది పెద్దదని. అప్పుడు అలా ఉండేది మా చిన్నప్పుడు కూడా, చాలా బాగుండేది. ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అక్కడ కనిపించింది టెంపుల్ అనమాట. మీకు ఇందాక చెప్పాను కదా, అదే టెంపుల్. అక్కడ నుంచి మళ్ళీ మా వాళ్ళు ఇంటికి వచ్చేసారు. ఇది మేముండే గల్లీలో అనమాట, మా ఇంటి పక్కన. వాళ్ళనే కాదు, సంక్రాంతికి ఇలా చాలామంది కూడా వస్తారనమాట. గంగిరెద్దులు తీసుకొని కొంతమంది వస్తారు. తర్వాత అంటే ఇయర్లీ వన్స్ మాత్రమే వస్తారు ఇలా చాలామంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది, బట్ వీళ్ళ నేమ్ అయితే నాకు తెలియదు. ఇదివరకు రోజుల్లో అయితే ఇలా ఇంటికి వచ్చేవాళ్ళు ఏమిచ్చినా తీసుకుని వెళ్ళిపోయేవారు అనమాట. లైక్ బట్టలు కానీ లేదంటే కొంచెం బియ్యం కానీ అలా. ఇప్పుడు అలా ఏం లేదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కొంత డిమాండింగ్ ఉంటుంది అనమాట. ఇంత అమౌంట్ని మేము తీసుకుంటాము అలా అని. అలా
వాళ్ళు డిమాండ్ చేస్తారు కొంతమంది అయితే, మాకు 100 రూపీస్ కావాలి, మేము ఇయర్లీ వన్సే వస్తాం కదా, లేదా ఇంత కావాలి అంత కావాలని. సో కొంతమంది ఏది ఇస్తే అది, అంత ఇస్తే అంత తీసుకుంటారు. సో ఇక్కడ కూడా మా పిల్లలతో మనీ ఇప్పించామన్నమాట. మా ఆదిత్య ఇచ్చాడు, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముగ్గేద్దాము అని ట్రై చేస్తున్నాను అనమాట. కేక్ పెన్ డిజైన్ చేస్తావు కదా, అలాగే వాకెట్లో కూడా వేయంటున్నారు వాళ్ళు. కానీ వేయడానికి నేను అక్కడ వేయగలిగినంత ఈజీగా కింద వేయలేను, నాకు ముగ్గుతో సరిగా వేయడం రాదనమాట. సో చాక్ పీస్తో అయితే గీస్తున్నాను. ఇంకా మా వాళ్ళందరూ కూడా ఆడుకుంటున్నారనమాట. అక్కడికి వెళ్ళి వచ్చేసారు కదా, ఇంకా సైకిల్ తొక్కుంటూ. ఇక్కడనే కాదు, కైట్స్ యాక్చువల్లీ ఇక్కడ ఎగరేయడం కంటే బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లేసెస్ ఉంటాయన్నమాట. చిన్న చిన్న ఖాళీగా ఉండేవి చైర్ లాంటివి. సో అక్కడైతే గాలి బాగా వేస్తుంది, సో పైకి కూడా బాగా ఎగురుతాయి అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటి ప్రాబ్లం అంటే చెట్లు అవి అడ్డొస్తుంటాయి, ఎక్కువ చెట్లు ఉంటాయి కదా. ఇక్కడ మా వాళ్ళు అయితే ట్యాప్లో వాటర్ పడుతున్నారు. ఎప్పుడు ఎలా ఉన్నా కానీ ఈ సంక్రాంతి పండుగకి అయితే ప్రతి ఒక్కరి ఇంటి ఎదురుగా కలకలాడుతుంటుంది అనమాట. ఇలా కలర్ఫుల్గా ముగ్గులు ఉంటాయి, చాలా మంది ఉంటారనమాట. ఎక్కువ అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు, హైదరాబాద్ నుంచి అని, బెంగళూరు నుంచి అని, ఈవెన్ గల్ఫ్ నుంచి కూడా వస్తారనమాట. అంత బాగా జరుగుతుంది సంక్రాంతి అనేది మా ఆంధ్రాలో. ఇప్పుడు ఇంకా కొంచెం బాగుండే గ్రీనరీగా ఉండే ఏరియాని అయితే మీకు చూపిస్తాను అనమాట. బిల్డింగ్ పైకి వెళ్ళి ఇది మార్నింగ్ టైం కదా, ఆఫ్టర్నూన్ అలా అవ్వలేదులేండి, మార్నింగ్ 10-9 అలా అవుతుందేమో, టైం గుర్తులేదు నాకు. ఆ టైంలో వ్యూ ఎలా ఉందన్నది చూపిస్తాను. ఇక్కడ 10-12 అయినా కూడా మనకి వింటర్లో మంచు అది బాగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు కూడా కంప్లీట్గా పోలేదన్నమాట. ఇప్పుడు పైనుంచి కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ అరటి చెట్లు, ఇంకా కనిపించేదంతా కొబ్బరి చెట్లు, అది గ్రీనరీగా బాగుంటుంది. ఇప్పుడు నేను బిల్డింగ్ పైకి అయితే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత పైనుంచి వ్యూ ఎలా ఉందన్నమాట. ఇది మా సిస్టర్ వాళ్ళ హౌస్, అక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ వ్యూ ఇది. ఇవన్నీ అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, ఆ వెనకాల చేలు, చాలా మధ్యలో ఇల్లు చాలా బాగుంటుంది కదా. చాలా ఓపెన్గా పీస్ఫుల్గా ఉంటాయి ఊర్లో హౌసెస్ అయితే. నాకు అక్కడ హైదరాబాద్లో కంటే ఇక్కడ బాగా అనిపిస్తుంది అనమాట. దేనికైనా కూడా బాగుంటుంది. ఈవెన్ మనం ఓన్గా పండించుకుని కూడా తినవచ్చు ఇక్కడైతే. అక్కడ టెర్రస్ గార్డెనింగ్ కంటే ఇక్కడ డైరెక్ట్ భూమిలోనే వేసుకోవచ్చు. మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళు చేల పక్కన గట్ల పైనే పండించేవారు. గోంగూర అని, బెండకాయలు అని, అలా వెజిటేబుల్స్. ఇప్పుడు కూడా మా వాళ్ళు పెడుతూ ఉంటారు ఇలా నేలపైనే. నెక్స్ట్ ఇప్పుడు చూపించే వచ్చేసి మా చిన్న చిన్న కోడిపిల్లలు అనమాట. కోడిపిల్లలు, వాటి తల్లి ఇప్పుడే రిలీజ్ చేశారనమాట వాటిని లోపల నుంచి బయటికి, లేదంటే అవి అటు ఇటు వెళ్ళిపోతాయి. వాటిని పిల్లులు, కాకులు అవి కూడా తినేస్తుంటాయి. సో అందుకని సెపరేట్గా ఇలా ఒక దాంట్లో పెట్టి పెంచుతారనమాట, కొంచెం పెద్దగా అయ్యే వరకు. సో అందులోనే వాటికి ఫుడ్ అవి వాటర్ పెట్టేసి, వీటిని ఇంట్లోనే పెంచుకుంటాం కదా, ఇవి పెట్టే ఎగ్స్ కూడా కంపేర్ విత్ వైట్ ఎగ్స్ కంటే చాలా హెల్దీ అనమాట. నెక్స్ట్ ఇంకా మేము వచ్చామంటే ఏదో ఒక కోడిని వేసేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవే ఉన్నాయనుకోండి. నార్మల్గా అయితే ఖచ్చితంగా ఎవ్రీ పండగకి వచ్చే వాళ్ళ కోసం సెపరేట్గా ఉంటాయన్నమాట. ఇలా వీటికే కాదు, ఇప్పుడు కోడి పుంజులకు కూడా గట్టిగా డిమాండ్ ఉంటుంది. సో వాటితోనే అనమాట అసలైన సంక్రాంతి, కోడి పందాలు ఇంకా చాలా ఉంటాయి. 3 days గేమ్స్ అయితే. నెక్స్ట్ హరిదాస్ వస్తారు. ఇప్పుడు హరిదాస్ని కూడా చూపిస్తాను మీకు. వాళ్ళు డైలీ వస్తారనమాట. పండగ నెల స్టార్ట్ చేసినప్పటి నుంచి లాస్ట్ డే వరకు వస్తారు. ఇలా డైలీ అంటే చాలామందికి తెలిసే ఉంటుందండి, ఇది కొత్తగా చెప్పేది ఏం కాదు. సో ఇలా వస్తారు పండగ లాస్ట్ డే వరకు కూడా. ఇప్పుడైతే బైక్స్ వచ్చేస్తున్నారు అనమాట. ఇది వరకు అలా కాదు, మంచిగా నడుచుకుంటూ వచ్చేవారు. ఇప్పుడు అంత ఓపిక లేదు ఎవరికి. ఈయనైతే నడిచే వస్తున్నారులేండి. సో ఇవాళ కూడా వచ్చారనమాట. మీకు చూపిద్దామని అయితే వీడియో తీశాను. ఇవన్నీ చూస్తూ తలుచుకుంటూ ఉంటే అయితే నా చిన్నప్పుడు డేస్ భలే గుర్తొస్తాయి అనమాట. చాలా బాగుంటుంది సంక్రాంతి అనేది. ఈ వీడియోని ఆఫ్టర్నూన్ వరకు మాత్రమే షూట్ చేశాను. తర్వాత మేము కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇప్పటికీ ఇదే వ్లాగ్ అనమాట. ఇంతకన్నా దీన్ని ఎక్స్టెండ్ చేయలేకపోయాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.